ఎప్పుడైతే మనలో నాలో మా టీంలో ఈ విద్య ఉంది ఓహో అనగానే మేము గురువుగారు రాళ్ళపల్లి గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన అండర్లో ఇంక మేము నాటకాలే ప్రాణంగా. అప్పటిదాకా ఒక 221/1 చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ అంతా అయిపోయింది. అక్కడి నుంచి కేవలం నాటకాలు 24/7 నాటకాలే. నాన్న ఇంట్లోంచి కూడా గెంటేసిండు నన్ను. నేను మా గురువు గారి ఇంట్లో ఉన్నా. మీ నాన్నగారికి ఏముండే సార్? అంటే మీరు ఏమవుదాము అంటే అట్లా మధ్యతరగతి తండ్రికి ఎవడైనా ఏమైతే ముందు ఏదో రైల్వే ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పడేస్తే వాడికి జీవితాంతం పక్కా శాలరీ వస్తుంది. వాడికి పెళ్లి చేస్తే వాడికి ఓ పిల్లాడి పుడితే వాడు బతుకోడు. ఇంతే మధ్యతరగతి మెంటాలిటీ అది. ఇప్పుడు బాగా చదువుదాం, కోట్లు సంపాదిద్దాం ఉండదు. అంటే చిన్నప్పటి నుంచి అట్టుకుని అయిపోయింది మధ్యతరగతి కూడా. ఇప్పటికి కూడా నాకు ఆ మధ్యతరగతి మెంటాలిటీ. మా ఇంటికి వస్తే నువ్వు ఒక రిచ్ అట్లా ఏం కనపడదు. ఒక సినిమా యాక్టర్ ఇల్లుగా ఉండదు మా ఇల్లు. ఇప్పుడు ఇలా ఉందా, ఇది చాలా కాస్ట్లీగా ఉన్నట్టు లెక్క. ఇది ఆఫీస్ కాబట్టి. ఓకే.